ఇద్దరు అమ్మాయిలు బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవడానికి నా దగ్గరకు వచ్చారండి. సరే 2, 3 సార్లు వచ్చారు, బాగానే ఉంది. మూడోసారి నా దగ్గరకు వచ్చేటప్పుడు డబ్బులు తీసుకురాకుండా బ్లౌజెస్ అయితే తీసుకెళ్ళిపోయారనమాట. మనీ ఇవ్వలేదు నాకు. నేనేమనుకున్నానంటే సరే వస్తున్నారు కదా ఇస్తారులే అన్న ఉద్దేశంతో నేను కూడా బ్లౌజెస్ ఇచ్చేసాను. ఆ బ్లౌజెస్ ఎప్పుడైతే తీసుకెళ్ళిపోయారో అప్పటి నుంచి నా దగ్గరికి రావడం కూడా మానేశారండి. సరే వస్తారులే అని చెప్పి చూశాను, రాలేదు. ఆ తర్వాత మేము హౌస్ చేంజ్ అయ్యామన్నమాట, వేరే ఇంట్లోకి వచ్చాము. అక్కడ నాకు వేరే అమ్మాయి నా దగ్గరికి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి వచ్చింది. ఆ అమ్మాయి ద్వారా వాళ్ళిద్దరూ మళ్ళీ వచ్చారనమాట. అంటే నేనని తెలీదు, ఆ అమ్మాయి ద్వారా ఎవరో కొత్త అమ్మాయి స్టిచ్ చేస్తుందిలే అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నా దగ్గరకు వచ్చారనమాట. తీరా చూస్తే వాళ్ళేమనుకున్నారంటే నేను మనీ విషయం మర్చిపోయాను అనుకున్నారు. కానీ నాకు మనీ విషయం గుర్తుంది. సరే వాళ్ళేమైనా మనీ ఇస్తాము అంటారేమో అని చెప్పి నేను కూడా మామూలుగా మాట్లాడాను, మనీ గురించి మాట్లాడకుండా. మామూలుగా స్టిచ్ చేయడానికి ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. సరే ఒకవేళ వాళ్ళు ఏమీ మాట్లాడకపోతే బ్లౌజెస్ తీసుకెళ్ళడానికి వస్తారు కదా, అప్పుడు అడుగుదాము అని చెప్పేసి నేను కూడా సైలెంట్గా ఊరుకున్నాను అనమాట. బ్లౌజెస్ తీసుకెళ్ళడానికి వాళ్ళు రాకుండా మధ్యలో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి తరపున వచ్చారు. ఆ అమ్మాయిని పంపించారనమాట. సో ఇంకేం చేస్తాం, వాళ్ళు రారేమో అని చెప్పేసి ఆ అమ్మాయికి అయితే నేను చెప్పాను, ఇలా నాకు పాతవి బ్లౌజెస్ డబ్బులు అయితే వస్తాయి ఇస్తామన్నారు, అప్పటి నుంచి నా దగ్గరికి రావడం మానేశారండి, ఆ బ్లౌజెస్ డబ్బులు కూడా ఇచ్చేయమనండి అని చెప్పేసి నేను ఆ అమ్మాయికి చెప్పాను అనమాట. ఆ అమ్మాయి వెళ్ళి చెప్పినట్టుంది వాళ్ళకి. అప్పుడు కాల్ చేసి అయ్యో మీకు డబ్బులు ఇవ్వాలన్న సంగతే మర్చిపోయామండి, ఎంత ఇవ్వాలి ఏంటి అని అడిగారు. నేను చెప్తే అంతే కదండి మీకు ఇంతే ఇవ్వాలి అని చెప్పి వాళ్ళే కరెక్ట్గా చెప్పారనమాట. డబ్బులు ఇవ్వాలన్న సంగతి గుర్తులేదు, ఎంత ఇవ్వాలో గుర్తుంది.